హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం ఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఫిట్స్ ఇది మెదడులో ఒక అసాధారణమైన న్యూరల్ యాక్టివిటీ వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. ఇది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఏ సందర్భంలో వస్తుందో కూడా తెలియదు. అయితే యోగా ఈ సమస్యకి ఏ రకంగా పరిష్కారం చూపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయటం వల్ల శరీరంలో రక్తనాళాలు చక్కగా విస్తరించబడతాయి. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే సడన్గా ఉత్తేజం అవ్వకుండా, మెదడులోని కణాలు సడన్గా ఉత్తేజం అవ్వకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే యోగాసనాలు చేయటం వల్ల ఏమవుతుందంటే ఫిట్స్ వచ్చే ఒక ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 3 నెలల్లో ఖచ్చితంగా ఒక 2 సార్లు వస్తుంది, లేకపోతే సంవత్సరంలో ఒక 5 సార్లు వస్తుంది అనుకుంటే ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. 3 సార్లు వచ్చేది ఒక్కసారే వస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇంకొకటి, ఫిట్స్ వచ్చినప్పుడు ఒక సీరియస్ కండిషన్లోకి వెళ్ళకుండా మనల్ని సేఫ్గా ఉంచుతుంది. సో యోగా ఈ రకంగా ఫిట్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిట్స్ వచ్చే కొన్ని కండిషన్స్ ఏంటో మనం చూద్దాం. ఈ ఫిట్స్ సమస్య ఉన్న వాళ్ళు ఏదైనా కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేకపోయినా, వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్, అలజడి వచ్చినా ఈ ఫిట్స్ వస్తాయి. ఇంకొకటి, వాళ్ళకి విపరీతమైన సౌండ్, లైట్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే, లంచ్కి ముందు వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయినా కూడా ఫిట్స్ వచ్చే కండిషన్ ఉంటుంది. అలాగే ఆడవారికి అయితే మెన్స్ట్రుయేషన్ టైంలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి కొన్ని కండిషన్స్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఫిట్స్ వస్తున్నాయేమో గమనించుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఫిట్స్కి సంబంధించి ప్రాణాయామం అలాగే యోగాసనాలు చూద్దాం. ముందుగా మనం చేయబోయేది అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఆక్సిజన్ లెవెల్స్ అనేది చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. మైండ్, బాడీ చక్కగా యాక్టివేట్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఇలా సుఖాసనంలోనే కూర్చోవాలి. ఇలాగా చేయ విష్ణుముద్రలో పెట్టాలి. కుడి చేయ విష్ణుముద్రలో పెడుతున్నాను. కుడి ముక్కుని క్లోజ్ చేస్తున్నాను. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను. ఎడమ ముక్కుని క్లోజ్ చేస్తున్నాను. కుడివైపు నుంచి శ్వాస వదులుతున్నాను. మళ్ళీ కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను. కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాను. ఎడమ వైపు నుంచి శ్వాస వదులుతున్నాను. ఇది ఒక రౌండ్. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి. ఈ రకంగా ఇది 5 నుంచి 15 నిమిషాల వరకు ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేయొచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. మైండ్ అండ్ బాడీ ప్రశాంతంగా ఉంటుంది. మెదడులో కణాలు విపరీతమైన ఉత్తేజం అవ్వకుండా హెల్దీగా, యాక్టివ్గా ఉంటాయి. తర్వాత మనం చేసేది బాలాసనం. దానికి ముందుగా ఇలా వజ్రాసనంలోకి వెళ్ళాలి. వజ్రాసనం నుంచి ముందుకి ఇలాగా హ్యాండ్ స్ట్రెచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి నుదురు నేల మీద పెట్టాలి. తర్వాత మన హ్యాండ్స్ని ఇలాగా వెనక్కి, ఈ రకంగా. ఇక్కడ శ్వాస ఎక్కడ బ్లాక్ చేయకూడదు, శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ ఇలా వజ్రాసనంలోకి రావాలి. ఇలా ఈ బాలాసనంలో 5 నిమిషాల వరకు ఉండొచ్చు. ఇది చాలా ప్రశాంతతనిస్తుంది. అలాగే మైండ్ చాలా కామ్గా ఉంచేలా చూస్తుంది. నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది. తర్వాత మనం చేయబోయే ఆసనం ఉత్తానాసనం. దానికి ఇలా స్ట్రైట్గా నించొని చేతులు ఇలాగా స్ట్రైట్గా రేస్ చేసి నిదానంగా ఈ రకంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ పొజిషన్లో మోకాలు స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఈ ఆసనంలో ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు.
తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్. ఇప్పుడు మనం చేసిన ఆసనాలు అలాగే ప్రాణాయామం చక్కగా ప్రతిరోజు చేసుకోవచ్చు. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతుంది. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అయితే 5 నుంచి 15 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఇది ఆక్సిజన్ సప్లై అనేది చక్కగా పెరుగుతుంది. దీనివల్ల మెదడులో కణాలు ఒకటేసారి హైపర్ యాక్టివ్ అవ్వకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆసనాలు, ఈ ప్రాణాయామం ప్రతిరోజు చక్కగా చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఫిట్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది బాగా కంట్రోల్లో అయిపోతుంది. అలాగే మనం ఏ కండిషన్స్లో ఫిట్స్ వస్తున్నాయో మనం చెప్పుకున్నాం కదా, అలాంటి కండిషన్స్ కూడా మీరు గమనించుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.